కలను గాక. యెషయా 26:3 ఎవని మనసు నీ మీద ఆనుకొన్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడేదవు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచి ఉన్నాడు. అంటే మనం ఎవరి యందు విశ్వాసం ఉంచాలంట? ప్రభువైన యేసుక్రీస్తు వారి మీద విశ్వాసం అని ఉండాలంట. అలా ఉండాలంటే మనం ఏం చేయాలి? ఆయన యందు అంటే మనం పూర్తిగా కూడా ఆనుకున్నప్పుడే అవుతుందండి. ఆనుకున్నప్పుడు అవ్వదు. మనం కూడా చూడండి, ఏ విషయాలుగా అయినా సరే ఒక భరోసాగా ఉన్నప్పుడే కదా మనం ఉద్యోగమైనా వ్యాపారమైనా ఏ విషయంగా అయినా సరే ఒక ఆనుకోవటం ద్వారానే కదా. అదే విధంగా మనం అన్నిటికంటే ముందుగా ఆయనకు ఆనుకునే వారముగా ఉండాలి, ఆయన మీద ఆధారపడే వారముగా ఉండాలి. అప్పుడు ఎలా ఉంటుందంటే ఆయన మీద ఆనుకొని ఆధారపడినప్పుడు ప్రతి విషయంలో కూడా ఆయనే అధికారిగా మనకి ఉంటాడు. కాబట్టి మనకి ఎక్కడ కొరత లోటు అనేది లేకోకుండా భేదవారిగా ఉంచనంటున్నాడు. ద్వితీయోపదేశకాండం 15:6 కూడా అద్భుత ఆచరితిలో ఈ 2026 మంగళవారం సంపూర్ణ రాత్రి ప్రార్థనలో దేవుని సెలవిచ్చిన మాట అండి. ప్రతి ఒక్క రూఢిగా